బ్రో 100 కోట్లు ఇచ్చినంత మాత్రాన నోబెల్ ప్రైజ్ వస్తదా? అసలు స్టోరీ ఏందంటే ఏపీ సీఎం చంద్రబాబు గారు హైదరాబాద్‌ని ఎట్లయితే ఐటీ క్యాపిటల్ లెక్క డెవలప్ చేసినామో అట్లనే అమరావతిని ప్రపంచానికే క్వాంటమ్ హబ్‌గా డెవలప్ చేయాలని చూస్తున్నారు. దీంట్లో భాగంగానే నిన్న ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ చేసిర్రు. అదేంటంటే ఎవరైనా ఏపీలో వచ్చి రిసర్చ్ చేసి క్వాంటమ్ సైన్స్‌లో గనుక నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే వాళ్ళకి 100 కోట్ల రూపాయలు రివార్డ్ ఇస్తామన్నారు. కానీ ఇట్లా ఒక పెద్ద రివార్డ్ ఇచ్చినంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ అయితదా? ఇలాంటి ప్రాబ్లమే 1700స్‌లో బ్రిటిష్ పీపుల్ కూడా వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వేరే ప్రాంతానికి ట్రావెల్ చేయాలన్నా ఈ మొత్తం ఓషన్ మీదనే పోవాలి కదా! అక్కడ ఎళ్ళాలంటే దాని మీద నీకు ఒక స్పెషల్ క్లాక్ ఉండాల్సి వస్తుండే. ఎందుకంటే నార్మల్ క్లాక్ పని చేయకపోతున్నా కాబట్టి వీళ్ళకి నావిగేషన్ తెలవకపోతుండే. దీంతో చాలా షిప్స్ ఆగమైపోతుండే, ట్రేడ్ ఖరాబ్ అయింది, వార్స్ కూడా వీళ్ళు చాలా లూజ్ అయ్యారు. అప్పుడే 1714లో బ్రిటిష్ పార్లమెంట్ ఈ ప్రాబ్లమ్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి ఘోరంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి లాంగిట్యూడ్ ప్రైజ్ అనేది ఒకటి లాంచ్ చేసింది. దీంతో అక్కడ చాలా మంది ఆస్ట్రోఫిజిసిస్ట్ వచ్చి థియరీస్ రాసిర్రు, అంతా చేసిర్రు, బట్ ఎవరి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేదు. ఇంత చదువుకున్న వాళ్ళు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్ ని జానీ హారిసన్ అని చెప్పేసి జస్ట్ ఒక క్లాక్ మేకర్ సాల్వ్ చేయగలిగాడు. దీంతో బ్రిటిష్ నావిగేషన్ ని మాస్టర్ చేయగలిగింది కాబట్టి వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక ప్రపంచాన్ని రూల్ చేయగలిగారు. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి హార్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక మంచి రివార్డ్ పెడితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది.